హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నోరూరించే జున్ను తయారు చేశానండి ఈరోజు. అసలు వేడివేడిగా పొగలొచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. జున్ను పాలు ఉంటేనే జున్ను వండుకోవాలి అనేదంతా అపోహండి. ఇప్పుడైతే మనం జున్ను పౌడర్ తెచ్చుకొని కూడా చక్కగా పాలు కలిపి జున్ను చేసుకోవచ్చు. అది ఎలా అన్నది చిన్న వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో విజయ గోల్డ్ అని చెప్పి అవైతే పాలు చాలా చిక్కగా ఉంటాయండి. ఆ గోల్డ్ పాలు తీసుకొచ్చాను. 1/2 లీటర్ పాలకి చక్కగా ఒక జున్ను పౌడర్ ప్యాకెట్ సరిపోతుందండి కరెక్ట్గా. అది కూడా కామధేను జున్ను పౌడర్ అని అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇది ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతుంది, షాపుల్లోని అలాగే డైరీల్లోని. అలాగా ఈ జున్ను పౌడర్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నేను ఈరోజైతే దీంట్లో ఒక 150 గ్రాముల బెల్లం, పావు కేజీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దాన్ని సగం బెల్లం అయితే వేసాను. ఇంకా బాగా తక్కువ తీపి తినాలి అనుకునేవాళ్ళు తక్కువ వేసుకోండి. మేము కొంచెం తీపి ఎక్కువ స్వీట్ తింటాము, అందుకని సగం బెల్లం ఇలా వేసుకొని మొత్తం ఇదంతా కూడా ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం ఈ పాల్లో మొత్తం చేతితో చక్కగా కలిపేసుకోవాలండి. అసలు మామూలు పాలు ఎలా ఉంటాయో అలా కలిపేయాలండి. అసలు ఎక్కడా కూడా ఏమీ ఉండవి ఉండకూడదు. ఇది చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో లాస్ట్లో కొంచెం మిరియాలు, కొంచెం యాలకుల పొడి వేసుకొని వండుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇలా జున్ను చేసుకున్న తర్వాత అండి, ఫస్ట్ రోజు చేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటుంటే, ఆ కూలింగ్తో తింటుంటే ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ అండి. ఎంత బాగా కుదిరిందోనండి జున్ను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలోనైనా పెట్టుకోవచ్చండి. లేకపోతే ఒక పెద్దది ఏదైనా గిన్నె లాంటిది తీసుకొని ఆ గిన్నెలో ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ పొంగిపోతుంది. ఇదిగోండి, నేను ఇడ్లీ పాత్రలో పెట్టి ఆ వాటర్ కొంచెం వేసి ఆ వాటర్లోని ఇది పెట్టి కొంచెం మూత పెట్టి బరువు పెట్టి ఇడ్లీ పాత్ర మూత అయితే పెట్టేశానండి. ఇది ఎక్కువ ఆవిరి మీద ఉడకాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా నేను 15 మినిట్స్లోనే ఇదిగోండి మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత చక్కగా ఉడికిపోయిందంటే ఫ్రెండ్స్, అలాగా మనం ఒక చాకు కానీ గరిటె కానీ ఏదైనా పెడితే చక్కగా అలా లోపలికి వెళ్ళిపోయిందండి. అంటే ఎక్కడా కూడా మెత్తదనం అనేది లేదు. చాలా ఆవిరి, అది కూడా పొగ వచ్చేస్తుంది. అందువల్ల మీకు కొంచెం అలా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ జున్ను మాత్రం సూపర్గా తయారైంది ఫ్రెండ్స్. ఈ తయారవగానే అయితే మా అమ్మాయికి ఎంత ఇష్టమోనండి. అందరికీ ఇష్టమే జున్ను అంటే. ఆవిడ వెంటనే ముందు వేడివేడిదే తినేసింది. మేమైతే ఇంకా కూలింగ్ పెట్టుకొని నెక్స్ట్ డే తింటుంటే అండి ఇంకా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. సూపర్గా ఉందండి. పైన అయితే ఇవేమనుకుంటున్నారా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మిరియాలు కొంచెం ఎక్కువ వేసానండి. మామూలుగా మిరియాలు మనం ఏదైనా టీలో కానీ దేంట్లో నేను వేసుకుంటే మంచిది. మామూలుగా వేయనివ్వరు పిల్లలు కట్టి. ఇలాంటి జున్నులోనైనా సరే ఆ జున్నుతో పాటు అలాగా తినేస్తారండి వాళ్ళు. అలా కొంచెం ఆ బెల్లంది మనకి వాటర్ తగిలి ఈ జున్ను అలా చక్కగా తింటూ ఉంటే ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి ఫ్రెండ్స్.